అయోధ్యకు పంపించినటువంటి లక్ష లడ్డూలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణ జంతువుల కొవ్వు కలిపినటువంటి లక్ష లడ్డూలు పంపించారన్నారు. కానీ ఛార్జ్షీట్లో కానీ సిబిఐ రిపోర్ట్లో కానీ అప్పుడున్నటువంటి ఇద్దరు డైరెక్టర్లు ప్రత్యేకంగా నెయ్యినిచ్చి తయారు చేసి అయోధ్యకు పంపిస్తే ఇప్పుడు ఇదే విషయాన్ని అయోధ్యకు కూడా కల్తీ నెయ్యి చేసినటువంటిదే పంపించారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారని ఈరోజు ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారంట పార్టీ నాయకుల మీద. మీరు సరిగా తిప్పికొట్టలేకపోతున్నారు, మీరు అబద్ధాలు ప్రచారం చేయలేకపోతున్నారు అని సీరియస్ అయి నిన్న అలిగిలిపోయారట పార్టీ జనరల్ బాడీ మీటింగ్ నుంచి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అవును, నా దృష్టి కూడా వచ్చింది ఈశ్వర్ గారు. పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూ ఉన్నాము, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర లేదా ఎలక్షన్స్ బిఫోర్ అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక స్క్రిప్ట్ అనుకుంటారు. ఆ స్క్రిప్ట్ని బలంగా తీసుకువెళ్లేందుకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వచ్చేసి దానికి ప్రాణం పోస్తుంటారు. ఇక ఆ స్క్రిప్ట్కి జీవం పోస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్లి ప్రజలు నమ్మించే ప్రయత్నం బలంగా చేస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, మరి ఈ సిట్ సంబంధించినటువంటి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్స్ గురించి ఎక్కడ కూడా ఏం మాట్లాడినట్టు కనపడటం లేదు. పైగా ఇక ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రాసెస్ లో ఒక మనం అంటూ ఉంటాం కదా, ఒక కుక్కని పిచ్చి కుక్కని ముద్రేసే ముందు దాన్ని ఇక ఎట్లా ఎట్లా చిత్రీకరించి పదే అని ఇది చేస్తారో, చంపేస్తారో దాన్ని. అలాగే ఒక అబద్ధాన్ని నిజం చేసే ముందు కూడా బలంగా దాన్ని రకరకాలగా తీసుకువెళ్లేసి దాన్ని నిజం చేసే ప్రయత్నంలో భాగంగా దానికి ఆద్యం పోస్తూ ఏదైనా చేస్తారు, ఏదైనా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. మరి నిన్న చూసాం మనము, నేనే మాట్లాడుతా ఉన్నాను, మీరెవ్వరు కూడా మాట్లాడలేదని ఏదో అలిగి వెళ్లిపోయారని చెప్పి చెప్పుకుంటూ ఉంటే మనం కూడా వింటా ఉన్నాము. అంటే దీన్ని బట్టి ఈయన ఈ రిపోర్ట్స్ వచ్చాక ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మాట్లాడినట్టు పెద్దగా కనిపించలేదు. ఎందుకంటే వాస్తవాలు ప్రజల్లోకి వచ్చాయి, ఆ ప్రజలందరూ కూడా బిలీవ్ చేస్తా ఉన్నారు. వాంటెడ్ గా కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అసత్య ప్రచారాలన్నీ కూడా ఇవి తప్పైపోయినాయి, ప్రజల్లో బ్యాడ్ అయిపోతున్నారు వీళ్ళనేది వాళ్ళకు అర్థమైంది. కాబట్టి సైలెంట్ అయిపోయారు. పైగా వాళ్ళని మీరేం మాట్లాడలేదని చెప్పి మాట్లాడుతూ అలిగేసి బెదరగొట్టి, మీరు కూడా మాట్లాడాలి కదా, వైసీపీ వాళ్ళు విషయాలను నిజాలు చెప్తుంటే అవి ప్రజలు నమ్ముతున్నారు, మళ్ళా కూడా మనం అబద్దాల్లోనే ఈ ట్రాన్స్ లోనే ఉంచాలి కదా అని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఈ దాడులు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి మేడం, ఈ దాడులతో వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు సమాజానికి? అంటే అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారి ఇళ్లకి నిప్పు పెట్టడం అనేది వాళ్ళ ఇళ్లకి ప్రత్యేకించి వాళ్ళు ఎవరిని టార్గెట్ చేశారో వాళ్ళ ఇళ్లకి నిప్పు పెట్టినట్టు కనిపిస్తోందా, సొంత పార్టీకి నిప్పు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందా? ఖచ్చితంగా అన్న, ఎందుకంటే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, రేపు అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు ఇలాంటి సంస్కృతి ఏదైతే ఒక లేని పెట్రోల్ బాంబ్స్ లాంటివి తీసుకొచ్చి అపోజిషన్ లో ఉన్నటువంటి నాయకుల మీద, ఎక్స్ మినిస్టర్ల మీద ఈ విధంగా చేశారంటే అంటే దీని ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? అంటే ఇలా కూడా చేయొచ్చు, మేము ఇలా కూడా చేస్తాం, మేము ఎంతకైనా తెగిస్తాము, ఇది రెడ్ బుక్ రాజ్యాంగము, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరెదురు మాట్లాడినా, మీరెవరు ఏ విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, గొంతెత్తి మాట్లాడినా ఈ విధంగా మేము తిరగబడతాము, ఈ విధంగా మిమ్మల్ని చంపేందుకైనా వస్తాము, మీ ఇళ్ల మీద పడి దాడులు చేస్తాము, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని వేధిస్తాము, అట్ ఎనీ ఎక్స్టెంట్ మేము పోతామని చెప్పేటువంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ఏదైతే చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఖచ్చితంగా రానున్న కాలంలో ఏదైతే ఒక విష సంస్కృతి, ఒక కల్చర్ ని, ఒక బీజం ని మీరు నాటుతున్నారో అది మమ్మల్ని దహించేటువంటి రోజులు ముందున్నాయి. ఖచ్చితంగా ఈ విషయం, ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులు, నేను ఇందాక కూడా ఎక్కడో చెప్పాను, మీరు అనుకుంటున్నారు వీళ్ళకే కార్యకర్తలు ఉన్నారు, వీళ్ళే ఇవన్నీ చేయగలుగుతున్నారని. ఒక్కసారి తిరిగి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుసుకుంటే ఉండేవాళ్ళ వీళ్ళు ఎవరైనా? ఎక్కడ ఉండేవాళ్ళు వీళ్ళంతా? ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నేరు చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? కానీ ఇది ఈ వంద మనం ఎంచుకోలేదు కదా. మేము మంచి పాలన ఇవ్వాలనుకున్నాం, పద్ధతిగా పోవాలనుకున్నాము, మేలు చేయాలనుకున్నాం ప్రజలకి, అంతే. ఈ రోజున వీళ్ళు ఈ ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అంటే రేపు సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో కూడా ఉండవు కదండి ఈశ్వర్ గారు. కరెక్ట్. ఎస్, థ్యాంక్ యూ మేడం. రజనీ గారు ఇవాళ బిగ్ క్వశ్చన్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్.